ఏమీ సందేహపడకుండా దేవుని మీద నమ్మకం ఉంచాలి. ఎప్పుడైతే మనం సందేహం లేకుండా, అనుమానం లేకుండా దేవుని మీద నమ్మకం ఉంచుతామో అప్పుడు దేవుడు తప్పకుండా మన నమ్మకాన్ని వమ్ము చేయకుండా కార్యము చేస్తాడు. సందేహించకూడదు, అనుమానించకూడదు, అపోహాలకి చోటు ఇవ్వకూడదు. చాలా మంది ప్రార్థన చేస్తూ ఉంటారు, మందిరానికి వెళ్తూ ఉంటారు, కానీ మా జీవితాల్లో దేవుడు ఏం చేయలేదండి, మాకే సహాయము చేయలేదండి, మా అక్కర తీర్చలేదు, దేవుడు మా ప్రార్థన వినలేదేమో, దేవునికి నేను ఎక్కువైపోయానేమో, దేవుడు నన్ను మర్చిపోయాడేమో అని అనుకుంటూ ఉంటారు చాలామంది. ప్రార్థన అయితే చేస్తున్నారు, మరి ఎలా చేస్తున్నారు? సందేహించకుండా చేయాలి, అనుమానించకుండా చేయాలి. దేవుని ఎలా నమ్ముతున్నారు? అనుమానించకుండా నమ్మాలి, సందేహించకుండా నమ్మాలి. అవుతుందో కాదో, ఏమవుతుంది, ఇది అయ్యేలాగా లేదు అని మనం అనుమానించకూడదు. ఏమీ సందేహపడకుండా దేవుణ్ణి నమ్మాలి. అప్పుడు మన జీవితాల్లో కార్యాలు చూడగలం. సందేహించకూడదు. పిల్లలు ఉన్నారు, వారికి స్కూల్ ఫీజు కట్టాలనో మరొకటో సందేహంతో తల్లిదండ్రుల దగ్గరికి వస్తారా? మా నాన్నను అడిగితే ఇస్తాడో ఇవ్వడో, మా అమ్మని అడిగితే ఇస్తుందో లేదో అని అనుమానం పెట్టుకొని వారు తల్లిదండ్రుల దగ్గరికి వస్తారా? రారు కదా. మాకు ఏ అక్కర కావాలన్నా మా నాన్న ఉన్నాడు, మాకు ఏ అక్కర కావాలన్నా మా అమ్మ ఉన్నది అని సరాసరి తండ్రి దగ్గరికి, తల్లి దగ్గరికి వచ్చి చెప్తారు, మాకు పలాంది కావాలి అని. సందేహం ఏముండదు వారిలో, అనుమానం ఏముండదు ఇస్తారో లేదు అని. ఎందుకని? ఒక బాధ్యత, ఖచ్చితంగా పిల్లలను గూర్చిన బాధ్యత తల్లిదండ్రులది, పిల్లలను గూర్చిన భారము తల్లిదండ్రులది. తప్పకుండా చేయాలి, తప్పకుండా చేస్తారు. మరి తల్లిదండ్రులకి పిల్లల పట్ల అంత బాధ్యత ఉన్నప్పుడు, తల్లిదండ్రులకి పిల్లల పట్ల అంత భారం ఉన్నప్పుడు, పరలోకపు తండ్రి ఆయన ఆరాధిస్తున్న ఆయన పిల్లలమైన మన మీద అంత బాధ్యత లేదంటారా? అంత బాధ్యత ఉండదంటారా? అంత భారము ఉండదంటారా? అనారోగ్యం వచ్చింది, పోనీ జ్వరమే వచ్చింది, 4 రోజులైంది, 5 రోజులైంది, జ్వరం తగ్గలేదు, పోనీ హాస్పిటల్కి వెళ్ళి చూపించుకో, డాక్టర్ చూస్తాడు, ఆ రక్త పరీక్ష చేస్తాడు, దానికి కావలసిన ట్రీట్మెంట్ ఇస్తాడని చెప్తారు. అప్పుడు మనము, నేనైనా మీరైనా మనము అనుమానంతో వెళ్తామా? డాక్టర్ దగ్గరికి వెళ్తే బాగైతుందో లేదో అనే అనుమానం ఉంటుంది చాలా మందికి. హాస్పిటల్కి వెళ్తే ఇంజెక్షన్ వేయించుకుంటే పోనీ టాబ్లెట్ మింగితే పోతుందని వెళ్తారు. మరి ఒక డాక్టర్ని నమ్మినట్లుగా దేవుని ఎందుకు నమ్మలేకపోతున్నాం మనం? ఇదే ఇప్పుడు వచ్చిన సమస్య. డాక్టర్ని నమ్మినట్లుగా దేవుని నమ్మలేకపోతున్నారు, మనుషుల్ని నమ్మినట్లుగా దేవుని నమ్మలేకపోతున్నారు, బంధువులను నమ్మినట్లుగా దేవుని నమ్మలేకపోతున్నారు. ఒక మనిషిని నమ్మినట్లుగా, మా వాళ్ళు ఉన్నారు ఏం పర్లేదు, ఫలానా వాళ్ళు ఉన్నారు ఏం పర్లేదు, ఫలానా డాక్టర్ ఉన్నాడు ఏం పర్వాలేదు, ఫలానా వాళ్ళు చేస్తామన్నారు, చూస్తామన్నారు, ఇస్తామన్నారు, ఏం పర్వాలేదు అని ఒక మనిషిని నమ్మినట్లుగా దేవుని నమ్మలేకపోతున్నామే. వాస్తవమే కదా. అందుకే కదా మన జీవితంలో దీవెనలు, మేలులు లేవు, క్షేమము లేదు. పశ్చాత్తాపడ్డానండి. ఒక్కసారి మనస్ఫూర్తిగా మిమ్మల్ని నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను. మనిషిని నమ్మినట్లుగా దేవుణ్ణి నమ్ముతున్నారా? మనిషిని నమ్మినట్లుగా దేవుని మీద నమ్మకాన్ని ఉంచారా? మనిషి కంటే గొప్పవాడు కదా దేవుడు, డాక్టర్ కంటే గొప్పవాడు కదా దేవుడు, ఈ లోకంలో అధికారుల కంటే గొప్పవాడు కదా దేవుడు. ఒక మనిషిని నమ్మినట్లుగా దేవుని నమ్మలేకపోతున్నాం, కానీ ప్రార్థన చేస్తాం. ఒక మనిషిని నమ్మినట్లుగా దేవుని నమ్మలేకపోతున్నాం, అయినా ప్రార్థనకు వస్తాం. ఒక మనిషిని నమ్మినట్లుగా దేవుని నమ్మలేకపోతున్నాం, అయినా నేను భక్తుని, భక్తురాలిని అని చెప్పుకుంటాం. కొంచెమైనా మనసాక్షి ఉందండి? ఆలోచించండి. మనిషి కంటే గొప్పవాడు, అధికారుల కంటే గొప్పవాడు, నాయకుల కంటే గొప్పవాడు ఈ ప్రపంచాన్ని కలిగించిన దేవుడు మాత్రమే. సందేహించకండి, అనుమానించకండి, అవుతుందో లేదో అని చూడకండి. ఇదిగో తోమ వేలు పెట్టి చూస్తే గాని నేను నమ్మను అన్నట్లుగా ప్రవర్తించకండి. ఖచ్చితంగా దేవుడున్నాడు, ఆయనను నమ్మిన వారిని ఎన్నటికీ విడిచిపెట్టాడు. ఆయన మీద నమ్మకంతో జీవిస్తున్న వారికి దేవుడు ఎన్నటికీ సిగ్గు కలిగేటట్లు చేయడు. ఆయనను నమ్మిన వారిని అవమానంతో తల దించుకునేటట్లు చేయడు. కలవరపడక, ఇంకా నా జీవితాల్లో ఏమి జరగలేదని, మేలు లేవని, దీవెనలు లేవని
ప్రార్థనకి వెళ్తున్నా, ప్రార్థన చేస్తున్నా ప్రభు ఎటువంటి కార్యాలు చేయలేదని దేవుని మీద సందేహంతో, అనుమానంతో ఉండక ప్రభు చేస్తాడు, నేను నమ్ముతున్నాను, ఆవగింజంత నమ్మకం ఉంటే చాలన్నాడు. ఈ రోజు నుంచి అటువంటి నమ్మకంతో నేను బ్రతుకుతానని ఒక తీర్మానం చేయండి. అనుమానం లేకుండా, సందేహం లేకుండా ప్రభు మీద విశ్వాసం ఉంచండి. దేవుడు దీవిస్తాడు. మీ విశ్వాసాన్ని గొప్ప చేస్తాడు, నమ్మకాన్ని గొప్ప చేస్తాడు, ఆయన మహిమను చూసేటట్లుగా దేవుడు చేస్తాడు. ప్రార్థన. పరిశుద్ధుడా స్తోత్రం. మీ యందు ఎటువంటి సందేహం లేకుండా నమ్మకంతో ఉండాలన్నారు. సందేహంతోనే మా జీవితాల్లో ఏ మేలులో పొందుకోకుండా మాకు మేమే అడ్డుగా ఉన్నాం. రైతు క్షమించండి. ఈ దినము నుంచి మనస్ఫూర్తిగా మిమ్మల్ని నమ్ముతున్నాం. మా జీవితాల్లో మీ మహిమ చూచేటట్లుగా సహాయము చేయండి అని ప్రార్థిస్తున్న అందరినీ నన్ను దీవించి ఆశీర్వదించి నీ మహిమను చూసేంత నమ్మకాన్ని మాకు అందించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.